బట్టి తండ్రి మొట్టమొదటిగా మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు తండ్రి మీ బిడ్డలు, మీ కుమార్తెలు, మీ కుమారులు తండ్రి, మీ పిల్లలు కీర్తనల ద్వారా తండ్రి మిమ్మల్ని స్తుతించి గణపరిచి మహింపరిచారయ్యా. మీరు మహిం పొంది ఉన్నారనే తండ్రి మేమందరం హృదయపూర్వకంగా నమ్ముచున్నాం తండ్రి. ఈ సమయంలో నిలబడి చెప్తున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించండి. బలహీనను బలపరిచి మరి ఏ మాట అయితే కావాలో మాటలు తండ్రి నా ద్వారా మాట్లాడించుకోండి. ఎత్తబడుతున్న ప్రతి మాట హృదయంలో ఫలించేయండి, నాట్యం చేయండి తండ్రి. అందులో నా పరమార్థాన్ని సారాన్ని గ్రహించే మంచి మనసు దయచేయండి తండ్రి. వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, రావాల్సిన బిడ్డల్ని సకాలంలో మీ సన్నిధిలో పెట్టుకోమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పేరటి ప్రార్థన మనవలు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం అందరం కొన్ని విషయాలు దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథంలోంచి ఆలోచించి నేర్చుకుందాం కలిసి. లోకంలో రెండు సావాసాలు ఉన్నాయండి, వినాలండి. ఈ లోకంలో రెండు సావాసాలు మనకు అనిపిస్తాయి. రెండు సావాసాలు ఉండడం మనకు తెలుసు. ఒకటి దేవుని యొక్క సావాసం అనేది ఉంది, రెండు లోక సావాసం ఉండడం మనకు తెలుసు. అవునా కదండి? రెండు సావాసాలు ఉన్నాయి కదా, ఒకటి దేవుని సావాసం, అలాగే రెండు లోక సావాసం. కానీ మనుషులు ఎక్కువగా ఏ సావాసంలో ఉంటారో అని ఆలోచిస్తే మనుషులు ఏ సావాసంలో ఉంటారని ఎక్కువగా లోక సావాసంలోనే ఎక్కువగా మనుషులు ఉంటూ ఉంటారు. లోక సావాసంలోనే ఉండడానికి మనుషులు ఇష్టపడతారు. అవునా కదా? లోక సావాసంలోనే ఉండడానికి ఇష్టపడతారు. లోక సావాసాన్ని మనుషులు ఎక్కువగా కోరుకుంటారు. దేవుని సావాసంలో ఉండాలని, దేవుని యొక్క సావాసంలో పాలు పొందులు పొందాలని, దేవుని యొక్క సావాసంలో ఉంటే మనకి మేలని, ఇలాంటి ఆలోచనలు కలిగి ఎక్కువగా ఉండరండి. ఇప్పుడు లోక సావాసంలో ఉండాలని కోరుకుంటారు. లోక సావాసంలో ఉండడానికే ఇష్టపడతారు. లోక సావాసంలోనే ఉండడానికి ప్రియమైన దేవుని వల్ల ప్రయాసపడుతూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని వల్ల దేవుడు పరిశుద్ధ గ్రంథం ఏదైతే ఉందో ఆ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనల్ని ఏ సావాసంలో ఉండాలని కోరుచున్నాడంటే, ఏ సావాసంలో ఉండాలని ప్రియమైన దేవుని వల్ల మనల్ని దేవుడు పిలుచుకున్నాడంటే కొన్ని విషయాలు మనం ఆలోచించి పరిశోధించి నేర్చుకుందాం కలిసి. ఆలోచించాలండి. దేవుడు ఏ సావాసంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడంటే, ఏ సావాసంలో మనం పాలు పొందులు పొందడానికి ఆలోచన కలిగి ఉన్నాడంటే ఆయన యొక్క సావాసంలో ఉండాలని మనం అందరము ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన సావాసంలో మనం పాలు పొందులు పొందాలని ప్రేమైన దేవుని వల్ల ఇష్టపడుతున్నాడు. ఆయన సావాసంలో ఉండి మనం దేవుని ద్వారా మంచి మేలులు పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ప్రేమైన దేవుని వల్ల. కానీ మనిషి లోక సావాసంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. లోక సావాసంలో ప్రయాసపడడానికి పరుగులెడుతున్నాడు. లోక సావాసమే మేలు అనుకుంటున్నాడు. కానీ ప్రేమైన దేవుని వల్ల దేవుని యొక్క సావాసం ఏదైతే ఉందో ఆయన సావాసంలో ఉంటేనే మనకి మేలు. ఆయన సావాసంలో ఉండాలి తప్ప ఆయన సావాసాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఆయన సావాసాన్ని మనం ఎంత మాత్రము పోగొట్టుకోకూడదు. ఆయన సావాసం ఎప్పుడైతే ఉందో ఆ ఉన్న సావాసంలో మనం పాలు పొందులు పొందడానికి ఇష్టపడాలి ప్రియమైన దేవుని వల్ల. ఆలోచించండి. ఆయన సావాసంలో ఉంటే మనకి ఎంత, ఆయన సావాసంలో ఉంటే అంత మేలు మనకి, అంతగా మన కుటుంబాలు బాగుంటాయి ప్రియమైన దేవుని వల్ల. అసలు దేవుడు ఎవరి సావాసానికి మనల్ని పిలిచాడో కొన్ని విషయాలు చూద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళారా. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూద్దామండి. అందరూ బైబిల్ ఓపెన్ చేయాల. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుణ్ణి సావాసమునకు మిను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అంటే పరలోక తండ్రి దేవాది దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు
సావాసంలో ఉండాలని మనల్ని ఏం చేశాడండి? పిలుచుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు, తండ్రి అయిన దేవుడు, పరలోక తండ్రి, తన కుమారుని యొక్క సావాసానికి మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు. అంటే తండ్రి అయిన దేవుడు నమ్మదగినవాడు. ఆ నమ్మదగినమైన దేవుడు ప్రేమైన దేవుని వలన తన ప్రియకుమారుడు ఉన్నాడు కదా, యేసుక్రీస్తు, ఆయన సావాసంలో ఉండాలని మనల్ని ఏం చేశాడు? పిలుచుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరి సావాసంలో ఉండాలని దేవాది దేవుడు మనల్ని పిలుచుకున్నాడు? యేసు ప్రభు యేసుక్రీస్తు సావాసంలో అనుదినము మనం ఉండాలని మనల్ని పిలుచుకున్నాడండి. ఆయన సావాసంలో మనం ఉండాలని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. చూసారు ప్రేమైన దేవుని వాళ్ళారా? అంటే ఎవరి సావాసంలో ఉండాలా, ఎవరి సావాసంలో ఉండాలని మనల్ని పిలుచుకున్నాడు. ఎవరి సావాసంలో ఉండాలని తన ప్రియకుమారుణ్ణి ఈ లోకంలోకి పంపాడు. ఎవరి సావాసంలో ఉండాలని పరలోకంలో నుంచి యేసుక్రీస్తు వారిని భూలోకంలోకి పంపాడు. అదిగో పరలోకంలో నుంచి భూమి మీదకు పంపిన యేసుక్రీస్తు సావాసంలో ప్రతి ఒక్కరు ఉండాలని, ప్రతి ఒక్కరు పాలు పొందాలని, ప్రతి ఒక్కరు ఆయన సావాసంలో మన జీవితాలు గడపాలని మనల్ని పిలుచుకున్నాడు. మనం ఎవరి సావాసం అని చెప్పుకోవాలంటే గర్వంగా, రోషంగా, పౌరుషంగా నేను క్రీస్తు సావాసం అని చెప్పుకోవాలండి. చాలామంది చూడండి, చాలామందికి జాజ్యం ఉంటుంది, జబ్బు ఉంటుంది. నేను పలానావాడి సావాసం అండి, నేను పలానావాడి సావాసం అండి. సిగ్గులేదు? అలా చెప్పుకోవచ్చమా? నేను క్రీస్తు సావాసం అని చెప్పుకోవాలి గర్వంగా, పౌరుషంగా, రోషంగా. నేను పలానావాడి సావాసం, పలానావాడి సావాసం చెప్పుకోవచ్చమండి? చెప్పండి, చెప్పుకోవచ్చమా? ఎంత మాత్రము నేను పలానావాడు సావాసం, నేను పలానావాడు సావాసం, నేను పలానావాడు గ్రూపు, నేను పలానావాడు బ్యాచ్ అని చెప్పుకోవచ్చుమా? చెప్పాలండి, చెప్పుకోవచ్చుమా? ఎంత మాత్రం నేను పలానావాడు బ్యాచ్ మాట్లాడకండి. ఎంత మాత్రం నేను పలానావాడు బ్యాచ్, నేను పలానావాడు గ్రూపు, నేను పలానావాడు మనిషిని, నేను పలానావాడు సావాసం అని ఎంత మాత్రం మన నోటంట రాకూడదు. అలా వస్తే మన నోట్లోనే ఉంది మన తీర్పు. ఆలోచించండి. గర్వంగా చెప్పుకోవాలా, నేను క్రీస్తు సావాసం అని చెప్పుకోవాలి. క్రీస్తు సావాసం అని చెప్పుకోవాలండి. మనం క్రీస్తు సావాసంలో ఉండాలి. క్రీస్తు సావాసానికి పంపినవాడు నమ్మదగినవాడు. తన కుమారుడు సావాసంలో ఉండాలని నన్ను పిలిచాడు. అలాగే ఆయన ప్రియకుమారుని లోకంలోకి పంపించాడు. అంటే మనల్ని పిలుచుకున్నాడు తన కుమారుడు సావాసంలో ఉండాలని. తన కుమారుడు సావాసంలో ఉండాలని మనం పిలుచుకున్నాడు. ఈరోజు మన అందరం పిలువబడ్డాము. ఆయన కుమారుడు సావాసంలో మనం ఈరోజు ఉండాలా. ఆయన సావాసంలోనే మన జీవితాలు గడపాలా. ఆయన సావాసం ఎంత మాత్రం మనం పోగొట్టుకోకూడదు. ఎంత సావాసం చేస్తే అంత మేలు మనకి మన కుటుంబాలకి. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఆలోచించండి ప్రేమైన దేవుని వాళ్ళారా. ఆయన కుమారుడు యొక్క సావాసానికి పిలిచినోడు నమ్మదగిన దేవుడు. మనం ఆయన కుమారుడు సావాసంలో ఉంటే ఎంత మేలో కొన్ని విషయాలు మనం చూద్దాం ప్రేమైన దేవుని వాళ్ళారా. కొన్ని విషయాలు చూద్దాం ఈ సమయంలో. ప్రతి ఒక్కరు కూడా మరి శ్రద్ధాసక్తులతో వినాలని కోరుచున్నాను. నిజంగా మనల్ని ఎక్కడి నుంచి పిలుచుకున్నాడో చూద్దాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. అసలు ఎక్కడుండేవారు, ఎక్కడి నుంచి పిలుచుకున్నాడో చూడండి ఆయన సావాసంలోకి మనల్ని. అసలు మన జీవితాలు ఏంటి, మన బ్రతుకులు ఏంటి, మన స్థితి ఏంటి ఒకప్పుడు క్రీస్తులోకి రాకముందు మన జీవితాలు ఏంటి, మన బ్రతుకులు ఏంటి, మన స్థితి ఏంటి అసలు అని. ఎక్కడి నుంచి పిలిచాడో చూడండి. ఎక్కడికి పిలిచాడు? కొలసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఒకసారి అండి. ఆయన ఉంది కదా, ఆయన అనగా ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుంచి విడుదల చేసి, చూసారా, తను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసేను. రాజ్యమనగా సంఘము, సంఘ నివాసులుగా, సంఘ సభ్యులుగా చేసేను. చూసారా ప్రేమ దేవుని వల్ల? ఆయన అనగా తండ్రి అయిన దేవుడండి. ఆ తండ్రి అయిన దేవుడు మనల్ని అంధకార సంబంధమైన, వినాలా, అంధకార సంబంధమైన అధికారములోంచి విడుదల చేశారు. అంటే మనం అందరం ఒకప్పుడు ఎక్కడ ఉండేవారు? ఇప్పుడు కాదు, ఒకప్పుడు ఎక్కడ ఉండేవారు? మనం అందరము అంధకార సంబంధమైన అధికారములో. అంధకారం అనగా చీకటి అనగా పాపం అనే చీకట్లోంచి ప్రేమ దేవుని వలన మనల్ని అందరినీ విడుదల చేసి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు సావాసములో ఉండాలని ఆయన రాజ నివాసులుగా మనల్ని
చేశాడు. చూసారా, అంధకార సంబంధమైన అధికారంలో అంటే పాపం అనే అధికారంలో, పాపం అనే చీకట్లో ఉండేవారు మనం. ఆ పాపం అనే చీకట్లోంచి మనల్ని ఏం చేశాడు? విడుదల చేసి తన కుమారుడు రాజ్య నివాసులుగా లేదా తన కుమారుడు సంఘ నివాసులుగా మనందరినీ చేశాడు. ప్రేమ దేవుడు తన రాజ్య నివాసులుగా చేశాడు. అంటే తన రాజ్యంలో, తన సంఘంలో మనల్ని తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు ఎక్కడ ఉండాలా? తన సంఘంలోనే ఉండాలి. తన రాజ్యంలోనే, యేసుక్రీస్తు రాజ్యంలోనే, యేసుక్రీస్తు యొక్క సంఘంలోనే మనం అందరము ఉండాలా. ఆయన సంఘంలోనే, ఆయన రాజ్యంలోనే మనం ఆయనతో సహవాసం మనం చెయ్యాలి. ప్రేమ దేవుని వాళ్ళారా, ఆలోచించండి. ఈరోజు మనం మరి ఎక్కడ ఉంటున్నాం? లోక రాజ్యాల్లో ఉంటున్నామా? ఆయన రాజ్యంలో ఉంటున్నామా? లోకంలో ఉంటున్నామా? ఆయన సంఘంలో ఉంటున్నామా? ఆయన సంఘంలో ఉండాలా లేదా లోకంలో ఉండాలా? లోకంతో స్నేహం చేయాలా? ఆయన కుమారుడు యేసుక్రీస్తుతో మనం సహవాసం చేయాలా? ఇప్పుడు ఎవరితో సహవాసం చేస్తుందని మనం ఇక్కడ మనం అందరం ఎవరితో సహవాసం చేస్తున్నాం? ఎవరి సహవాసంలో ఉండాలని మీరు అందరికీ వచ్చారు? యేసుక్రీస్తు సహవాసంలో ఉండాలని, యేసుక్రీస్తుతో ఎలా సహవాసం చేయాలని వచ్చారు. మరి ఈ ఆలోచన మీకే కాదు, ప్రతి ఒక్కరికి ఉండాలా. మీరే కాదు, ఇలా సహవాసం చేయడం అందరూ చేయాలా. ఆలోచించండి, అందరూ ఇలా సహవాసంలో ఉండాలా. ఆయన సహవాసంలో మనం ఇలా గడపాలా. ఇలాగే ఉండాలని దేవుడు, మనం అందరము నిత్యం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమ దేవుని వాళ్ళారా, లోక సహవాసం వేరు, దేవుని యొక్క సహవాసం వేరు. లోక సహవాసంలో ఉంటే మనకు మేలు కాదు, క్రీస్తు సహవాసంలో ఉంటేనే మనకే మేలు. ఇంకా చూద్దాం, ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. అపోస్తల కార్యాలు ప్రేమ దేవుని వాళ్ళ 2వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము అండి 42వ వచనం చూద్దామండి. 41 చూడండి, మొట్టమొదట 41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. అతని ముందు ఇంచుమించు చూసారండి, పేతురు గారు క్రీస్తు యొక్క బోధ ప్రకటిస్తుంటే, క్రీస్తు బోధ అండి వెదజల్లుతుంటే, క్రీస్తు కొరకు బోధిస్తుంటే, క్రీస్తు వాక్యం అంగీకరించిన వారు ఇంచుమించు ఎంతమంది బాప్తిసం పొందారంటే అండి, రక్షణ పొందారంట? 3,000 మంది అండి. అండి ఆ 3,000 మంది రక్షణ పొందారు కదా, ఆ 3,000 మంది బాప్తిసం పొందారు కదా, పరిశుద్ధాత్మని పొందుకున్నారు కదా, సంఘం స్థాపించబడ్డది కదా. వినాలండి, 3,000 మంది రక్షణ పొందారు అండి, బాప్తిసం పొందారు, పరిశుద్ధాత్మను పొందారు, సంఘంలో చేర్చబడ్డారు. సంఘముగా 3,000 మంది చేర్చబడ్డారు. ఆ సంఘానికి చెప్తున్నాడు, ఆ 3,000 మంది సంఘానికి చెప్తున్నాడు. అక్కడ ఏమన్నా తెలుసా అండి? మీరు అపోస్తుల బోధ యందును. ఎవరు చెప్తున్నాడు చెప్పండి? ఇంచుమించు 3,000 మంది రక్షణ పొందారు అండి. ప్రేమ దేవుని వాళ్ళారా, ఆ రక్షణ పొందిన వాళ్ళకి, ఆ సంఘానికి, ఆ క్రీస్తు సంఘానికి, ఆ సంఘ సభ్యులకు చెప్తున్నాడు ఏమని? మీరు అపోస్తుల బోధ యందును. ఒకటే ఏంటంట? బోధ. అపోస్తుల బోధ అంటే క్రీస్తు బోధ. క్రీస్తు బోధ యందును, క్రీస్తు సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతగగా ఉండండి. ఎడతగగా ఉండిరి లేదా ఎడతగగా ఉండండి అంటే అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతగగా ఉండాలంట. ఆలోచించండి. ఇప్పుడు సంఘము ప్రేమ దేవుని వల్ల బోధ యందు ఉండాల, సహవాసమందు ఉండాల, రొట్టె విరుచుట యందు ఉండాల, ప్రార్థన యందు ఉండాల. అంటే ప్రేమ దేవుని వల్ల అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతగగా ఏం చేయాలంట? సహవాసము చెయ్యాలంట. అండ్ అప్పుడప్పుడు రావడం, ఎడతగగా సహవాసం కలగడం అవుతుందా? మన జ్ఞాపకం వచ్చినప్పుడు రావడం, అప్పుడప్పుడు రావడం, ప్రేమ దేవుని వలన ఎడతగగా సహవాసం చేయడం అవుతుందా? చెప్పండి. ఎడతగగా ఏం చేయాలంట? సహవాసం చేయాలంట. క్రీస్తుతో ఎడతగగా సహవాసం చేయాలంట. అప్పుడప్పుడు రావడం సహవాసం అవుతుందా? అప్పుడప్పుడు రావడం, జ్ఞాపకం వచ్చినప్పుడు రావడం, మన ఖాళీగా ఉన్నప్పుడు రావడం, ఎడతగగా సహవాసం చేయడం అవ్వదు. కంటిన్యూ అలా రావడమే ఎడతగగా సహవాసం చేయడం అనేది అవుతుంది. ప్రేమ దేవుని వలన అక్కడ సంఘానికి చెప్తున్నాడు, ఇంకో అపోస్తుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును మీరు ఎడతగగా ఏం చేయాలా? సహవాసంలో ఉండాలా. సహవాసంలో మీరు ఉండాలా, సహవాసం చేయాలా. చూసారు ప్రేమ దేవుని వలన ఆ ప్రారంభ సంఘము 3,000 మంది
ప్రేమ దేవుని వలన అపోస్తులు బోధ ఎందును, సావాసం ఎందును, రొట్టె విరిచి ఎందును, ప్రార్థన ఎందును ఎడతెగక ఏం చేశారంటే ప్రారంభ సంఘము సావాసం అనేది చేశారు. సావాసం మానలేదని వాళ్ళు. అంటే ఇప్పుడు కూడా సంఘముగా ఉన్న మనం కూడా క్రీస్తు సావాసం ఏం చేయకూడదు, మానకూడదండి. క్రీస్తు సావాసం మానకూడదు. క్రీస్తు సావాసంలో మనం ఉండాలి, పాలు పొందులు పొందాలి. ఎందుకంటే క్రీస్తు సావాసంలో ఎంత ఉంటే అంత మేలు మనకే, మన కుటుంబాలకి. క్రీస్తు సావాసంలో ఉండడం వల్ల మనం పాపంలో పడమండి, తెలుసా అండి? క్రీస్తు సావాసంలో ఉండడం వల్ల మనం పాపంలో పడం. పాప ఆలోచనలు, పాప తలంపులు రావు మనకి ఆయన సావాసంలో ఉండడం వల్ల. ఎప్పుడైతే క్రీస్తు సావాసంలో ఉంటామో ప్రేమ దేవుని వల్ల ఆయన ఆలోచనలు, ఆయన భావాలు, ఆయన తలంపులు తనమైపోయామో, ఆలోచనలు కలిగి ఉంటామో, ఆయన సావాసంలో ఎప్పుడైతే ఉంటామో మన పాపంలో పడిపోయే అవకాశం ఉంటుందా? ఉండదండి. బాగా గమనించండి. ఆయన సావాసంలో అనుదినం ఉండండి, పాపం చేసే అవకాశం ఉండదు, పాపంలో పడిపోయే అవకాశం ఉండదు. ఎప్పుడైతే ఆయన సావాసాన్ని మనం కోల్పోయామో పాపం చేసే అవకాశం ఉంటుంది, పాపంలో పడిపోయే అవకాశం ఉంటుంది, మనం చెడిపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడంటే క్రీస్తు సావాసాలు మనం లేనప్పుడు, మన జ్ఞాపకం వచ్చినప్పుడు, మన ఖాళీ ఉన్నప్పుడు, మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆయన సావాసం చేసామో పాపంలో పడిపోయే అవకాశం ఉంటుంది. కానీ నిత్యమైన సావాసంలో మనం ఉన్నామనుకోండి, నిత్యమైన సావాసం చేసామనుకోండి, మనం పాపంలో పడిపోయే అవకాశం ఎంత మాత్రం ఉండదు. మన ఆత్మీయంగా బలం పొందుతాం, మన ఆత్మీయంగా క్షేమాభివృద్ధి పొందుతాం ప్రేమ దేవుని వలన. ఆలోచించండి. అక్కడ ఏమంటున్నాడంటే, మీరు అపోస్తుల బోధ ఎందును, సావాసం ఎందును, రొట్టె విరిచి ఎందును, ప్రార్థన ఎందును ఎడతెగక ఉండండి. అంటే ఎడతెగక అనుదినము ఆయన సావాసములో మనం ఉండాలా. ఆలోచించండి. మరో మాట చూపిస్తాను అండి, ముగించుకుందారి. మరో మాట చూపిస్తాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకునుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక. ఒకసారి అండి, పౌలు చెప్తున్నాడు ఏమని అంటే, అక్కడ ఎవరంటే యూదులండి. యూదుల్లోంచి క్రైస్తవులుగా మారిన వారికి చెప్తున్నాడు. యూదుల్లోంచి క్రైస్తవులుగా మారారు కదా, వాళ్ళకి చెప్తున్నాడు. క్రైస్తవులుగా మారారు కదా ఇబ్రీలు, క్రైస్తవులుగా మారారు కదా. క్రైస్తవులుగా ఇబ్రీలు ఎలాగైతే ఇబ్రీలు క్రైస్తవులుగా మారారో వాళ్ళకి చెప్తున్నాడు, మీరు కొందరు మానుకుని వచ్చినట్లుగా సమాజముగా కూడుట మానక. అంటే కొందరు మానుకున్నట్లుగా మీరు సమాజంగా కూడుట మానకండి అంటున్నాడు. అర్థం ఏంటి? కొందరు ఏం చేస్తున్నారు? సమాజముగా సంఘముగా కూడుకునుట మానేస్తున్నారు. అంటే వాళ్ళు మానారంటే అర్థం ఉంది. ఆ కాలంలో వాళ్ళు మానారంటే అర్థం ఉంది. వినాలండి. అదే కాలం రోమీలు పరిపాలనా కాలం. రోమీలు ఏం చేసేవారు? క్రీస్తు పేరెత్తిన, క్రీస్తు సావాసం కలిగి ఉన్న క్రైస్తవులు ఏం చేసేవారు? దాడి చేసి చంపేసేవారు. అర్థమవుతుందండి? ఇప్పుడు అలాంటి పరిస్థితులు మనకి ఏమైనా ఉన్నాయా? సంఘముగా సమాజంగా కూడుకుంటున్నామండి. ఇప్పుడు మనం ఎవడైనా వచ్చి తలుపులు వేసేయండి, మీరు ఆరాధన జరిగించకండి, మీరు కూడుకోకూడదు, మీరు ఇలాగ సంఘముగా ఉండకూడదు, మీరు ఆరాధించకూడదు అని ఎవడైనా దాడి చేస్తున్నాడు వచ్చి, అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు సంఘాల్లో మనకి లేవు. అదే కాలం రోమా పరిపాలనా కాలంలో రాస్తున్నారు ఆ పత్రిక. యూదుల్లోంచి క్రైస్తవులుగా మారుతున్నారు. అప్పుడు పరిస్థితులు ఏంటంటే, రోమీలు క్రైస్తవులు హింసించేవారు, సంఘముగా సమాజంగా కూడుకుంటుంటే క్రీస్తు పేరుతో దాడులు చేసేవారు. అంటే కొందరు మానేసేవారు భయమేసి, అయ్యో కూడుకుంటే సంఘముగా సమాజముగా రోమీలు ఏం చేస్తారా, చంపేస్తారు, వాళ్ళకి వినబడితే మనం కూడుకున్నామని భయమేసి మానేసేవారు కొందరు. మరి ఇప్పుడు ఎందుకు మానేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు సంఘముగా సమాజముగా కూడుకునుట ఆరాధన ఎందుకు మానేస్తున్నారు ఇప్పుడు చెప్పాలండి? ఇప్పుడు కారణం ఏంటి? ఇప్పుడు ఎవరిని దాడి చేస్తున్నారా? లేదు కదా. మరి ఇప్పుడు ఎందుకు మానేస్తున్నారు? ఇప్పుడు కారణాలు ఏంటి? మన కారణాలు ఏంటో తెలుసా అండి? అమ్మ ఆరాధనకి ఎందుకు రాలేదంటే చెప్పండి. రాత్రి అండి బట్టలు నానబెట్టానండి. చెప్పండి. రాత్రి బట్టలు వినాలమ్మా. రాత్రి బట్టలు నానబెట్టానండి, పొద్దున ఆరాధన అంటే మొబ్బేసిందండి. ఇలాగా ఏవో సాకులు చెప్తూ ఉంటాం. రాత్రి బట్టలు నానబెట్టామండి, పొద్దున ఆరాధన ఆరేసేటప్పటికి టైం అయిపోయిందండి, టైం దాటిపోయిందండి. మరి టైం దాటిపోయాక వస్తే బాగుంటుందండి, బాగోదు కదండి, ముందు నుంచి ఉండాలి కదండి. ఇలా సాకులు చెప్తాం. అంటే ఏదేదో సాకులు చెప్తాం. మా అక్కగారు అమ్మాయి ఇప్పుడే పుష్పవతి అయిపోయిందండి, ఇప్పుడే అయిపోయిందండి మా అక్కగారు అమ్మాయి పుష్పవతి, మరి వెళ్ళాలి కదండి, బాగోదండి.
ఏంటి ఇలాగా ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, పనులు, ఇలా సాకులు చెప్తాము చెప్పమా. ఎన్నో సాకులు, 1-2 సాకులు కాదు. మన సాకులు ఏంటి? మనం ఎందుకు మానేస్తున్నాం? అప్పుడు ఎందుకు మానేశారంటే రోమీలకు భయపడి, రోమీలు అంటే ఇలా కూడుకుంటున్నామని తెలిస్తే చంపేస్తారు కాబట్టి, దాడి చేస్తారు కాబట్టి కొందరు మానేసి ఉంటున్నారు. సంఘముగా సమాజంగా కూడుకుంటే మానేస్తున్నారు. కొందరు ధైర్యంగా వచ్చి ఏం చేస్తున్నారు? సంఘముగా సమాజంగా కూడుకుంటున్నారు. అంటే కొందరు మానేస్తున్నారంటే కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మన కారణాలు ఏంటంటే ఎవడు దాడి చేస్తలేదు. ఇప్పుడు మన కారణాలు ఏంటంటే మన సొంత పనుల మీద ఏం చేస్తున్నాం? మనం మానేవేస్తున్నాం. అంటే సంఘ సావాసాన్ని మానుకుంటున్నామా లేదా? సంఘ సావాసాన్ని మానుకుంటున్నాం. ఏంటి సంఘముగా సమాజముగా మనం ఆరాధన మానేస్తున్నాం. చూసారు ప్రేమ దేని వల్ల? ఆయన సావాసం మనం మానకూడదండి. ఆయన సావాసం చెయ్యాలి, ఆయన సావాసంలో ఉండాలి. ఆయన సావాసంలో ఉండడానికి మనం పరిగెత్తుకుంటూ వేగురు పడుతూ రావడానికి ఇష్టపడాలి ప్రేమ దేని వల్ల. ఆయన సావాసంలో లేకుండా మనం ఏంటి ఏమైనా చేయగలమా? నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటున్నాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆయనకి వేరుగా ఉండి మనం ఏం చేయగలమండి? ఆయన సావాసనం మాని మనం ఏం ఉద్ధరించగలం? ఏం చేయగలం? ఏం సంపాదించుకోగలం? ఆలోచించండి ప్రేమ దేని వల్లరా. ఎలీషా అంటాడు క్యాజీతో, ఏమంటాడు? ఎండి బంగారం సంపాదించుకునుట ఇది సమయమా అంటాడంట. ఎలీషా గారు ఏమంటాడు? క్యాజీతోటి ఎక్కడికి వెళ్ళావంటాడు. ఎక్కడే ఉన్నానంటాడు. నాకు తెలియదా నువ్వు ఎక్కడికి వెళ్ళావో? నా ఆత్మ నీతో కూడా రాలేదా? నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు తెలియదా? నువ్వు ఎండి బంగారాలకే సంపాదించుకోవడానికి ప్రయాసపడి వెళ్ళావు. అంటే ఎండి బంగారాలు సంపాదించుకోవడానికి ఇది చెప్పండి సమయమా? ఇవాళ ఆదివారం ఎండి బంగారాలు సంపాదించుకోవడానికి, పనులు చేసుకోవడానికి, ఫంక్షన్కి వెళ్ళడానికి సమయం ఏంటి? ఇది సమయమా? సమయం కాదు. వెండి బంగారాలు సంపాదించుకోవడానికి, పనులు సంపాదించుకోవడానికి అండి, ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి, మన సొంత విషయాలకి వెళ్ళడానికి ఇది సమయం అంటే ఇది సమయం కాదు. ఆనాడు మాట మన గుర్తించదా? ఎలీషా అంటాడు క్యాజీతో, వెండి బంగారాలు సంపాదించుకునుట ఇది సమయమా? అదే మాట మనకి గుర్తించదు. ఇప్పుడు దేవుడు కూడా అదే అంటున్నాడు. మీకు పనులు చేసుకోవడానికి, ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి వెళ్ళడానికి ఇది సమయమా? కాదు. ఇది నా సమయం, నన్ను ఆరాధించుకునే సమయం, నా కుమారుడు తిరిగి లెగిసిన మరణ పునరుద్ధానము కలిగిన సమయం, నా కుమారుడు సమయం. నా కుమారుడికి మీరు ఏం చేయాలా? ఇచ్చేవాళ్ళ. దొంగిలించకూడదు. కుమారుడు చూసి ముగించేస్తానండి. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చివరిగా అన్నయ్య గారికి సమయం ఇద్దాం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చూడండి ప్రేమ దేవుని వలన. ఆయన వేరుగా ఉండి మనం ఏం చేయగలమా? ఏం చేసినా అది నిష్ప్రయోజనం అంట. చూడండి అక్కడ. కాబట్టి అంటే హగ్గయి గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం అందరూ చూడండి, రైట్ చదవండి. కాబట్టి మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మీరు ఏ ప్రవర్తన కలిగి ఉన్నారో, ఏ ఆలోచన కలిగి ఉన్నారో, ఏ భావాలు కలిగి ఉన్నారో, ఏ సావాసంలో ఉన్నారో ఆలోచించుకోండి. మీరు విస్తారముగా విత్తినాను. అదేంటండి? విస్తారముగా విత్తినప్పుడు విస్తారముగా పండాలా, కొంచెమే పండాలా? చెప్పండి. విస్తారముగా విత్తినప్పుడు విస్తారముగా పండాలా. కానీ మీరు విస్తారముగా విత్తుచున్నారు, కానీ కొంచెమే పండేను. మీరు భోజనము చేయుచున్నాను కడుపు నిండా జాయింట్లతో. ఆకలి అదేంటండి? కడుపు నిండా తింటా ఆకలి తీరాలా? ఆకలి తీరాలా. కానీ ఏమంటున్నాడు అక్కడ? ఆకలి తీర కింద ఉంది అంటున్నాడు. మీరు విస్తారంగా విత్తుతున్నారు, మరి విస్తారంగా విత్తినప్పుడు విస్తారంగా పండాలా, కొయ్యాలి మనం, కానీ కొంచెమే కోస్తున్నారు. మీరు పుల్లుగా తింటున్నారు, కానీ ఆకలి తీరతలేదు అంటున్నాడు. అదేంటది? మీరు పానము చేసినాను, అదేంటండి? లోటా నీళ్ళు తాగేసాం, కానీ దాహం తీరలేదంట. లోటా నీళ్ళు తాగితే దాహం తీరాలా? కానీ అక్కడ ఏమంటున్నాడు చూసారా? బాగా ఆలోచించండి. స్వెటర్ వేసుకున్నారు, సెల ఆగాల ఇయ్యాలా? చెప్పండి. స్వెటర్ వేసుకున్నారండి, సెల ఆగాల? సెల ఆగుతుందా? సెల ఆగుతుంది స్వెటర్ కప్పుకున్నప్పుడు. కానీ మీరు స్వెటర్ కప్పుకున్నాను అండి, మీరు దుప్పట్లు కప్పుకున్నాను, మీరు ఎన్ని బట్టలు వేసుకున్నాను, మీకు ఎలా ఉందంట? చలి వేస్తుందంట. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్నాను, జీతము సిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉండేను. చూసారండి? ఆలోచించండి. అండి ఇప్పుడు సిల్లి సంచిలో డబ్బులు వేసామనుకుని ఉంటాయా, పోతాయా? చెప్పండి. సిల్లి సంచిలో డబ్బులు వేస్తాయి, ఉంటాయి, పోతాయా? సిల్లి సంచిలో డబ్బులు వేస్తే కనపడవు, అలా పోతానే ఉంటాయి వేసిన అల్లా.
అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్రియమైన దేవుని వలరా, నా సావాసాన్ని మీరు విడిచిపెట్టి మీరు ఎంత సంపాదించుకున్నా అది మీకు నిష్ప్రయోజనము. అది ఏ రూపంలో పోతుందో మనకే తెలీదు. అండ్ నేను చెప్తున్నానా బైబిల్ చెప్తుందా? చెప్పండి. నేను చెప్తున్నానా బైబిల్ చెప్తుందా? నేను చెప్తున్నానా దేవుడు చెప్తున్నాడా? దేవుడు చెప్తున్నాడు. ఇలాంటి విషయాలు చెప్పాలి సంఘానికి. సంఘానికి చెప్పలేదు అనుకోండి, వాళ్ళకి తెలియలేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దేవుని సహవాసం విడిచిపెట్టేసి ఏంటి నేను సంపాదించుకోవాలా, తెచ్చుకోవాలా, నేను ఫంక్షన్కి వెళ్ళిపోవాలా, పెళ్ళికి వెళ్ళిపోవాలా, ఏదేదో చేయాలనుకుంటారు. కానీ దానివల్ల మనకి ఏంటి మేలు కాదంట, మనకి కీడంట, మనకి నిష్ప్రయోజనం అంట. మరి ఆ నిష్ప్రయోజనం అయ్యే మాటలు చెప్పకూడదు. సంఘానికి ఫీల్ అవుతారేమో, బాధపడతారేమో, సంఘానికి రారేమో అని దాయకూడదు. ఉన్నట్టుగా చెప్పాలా. అర్థమవుతుందండి? అక్కడ ఏం రాయబడ్డది? ఉన్నట్టుగా మనం చెప్పాలా. సేవకుడు సంఘాన్ని సరి చేయాలా అండి. సేవకుడు సంఘానికి బోధించాలి. ఎటువంటి మాటలు తెలియవు. ఆలోచించండి. మీరు ఎన్ని దుప్పట్లు వేసుకున్నా, ఎన్ని బట్టలు వేసుకున్నా మీకు చలి ఆగుతలేదు అంటున్నాడు. అదేంటది? మీరు ఎంత తిన్నా ఆకలి తీరదంటున్నాడు. అదేంటది? మీరు ఎంత పానం చేసినా మీకు దాహం తీరదంటున్నాడు. అదేంటది? మీరు ఎంత కష్టపడినా నా సావాసం మానేసి, నా సంఘాన్ని మానేసి, నా ఆరాధన మానేసి మీరు ఎంత సంపాదించుకున్నా అంటే ఉపమాన రూపంలో చెప్తున్నాడు. సిల్లి సంచులు డబ్బులు వేస్తే ఎలా పోస్తాయో మీ చేతుల కష్టాజీతం కూడా చెప్పండి అలాగే పోతుంది అంటున్నాడు. నిజమా? ఎస్, మీ చేతులు కష్టాజీతం కూడా అలాగే పోద్ది అంటున్నాడు. కానీ ఆయన సావాసంలోకి వచ్చి ప్రేమ దేని వలన స్వవారి నుంచి మనం పని చేసుకున్నామనుకోండి, ఆ డబ్బులు నిలబడతాయి అంటున్నాడు. ఆ మాట ఎక్కడుందో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు చేతులు కష్టాజీతము వారు అనుభవించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన సావాసంలో, ఆయన ఆరాధనలో సంఘముగా సమాజముగా కూడుకున్న వారు చేతులు కష్టాజీతము వాళ్ళు అనుభవించుదురు. యెహోవా యందు భయభక్తులు లేకుండా ఆయన సావాసం మానేసి, ఆయన సంఘ ఆరాధన మానేసి నువ్వు ఎంత కష్టపడినా, ఎన్ని ఊర్లు వెళ్ళినా, ఎన్ని చేసినా అది నీకు నిష్ప్రయోజనము. సిల్లు చేసినట్టుగా ఆ డబ్బులు ఏమవుతాయి అంటున్నాడు? పోతాయి అంటున్నాడు. దేనికి దానికి వచనాలు ఉన్నాయి. ఆయన సావాసం మానేసి ఎంత కష్టపడినా, ఎన్ని ఊర్లు వెళ్ళినా నీకు నిష్ప్రయోజనం అంటున్నాడు. సిల్లు వేసినట్టుగా పోతాయి అంటున్నాడు. అదే ఆయన భయభక్తులు కలిగి ఆయన సావాసంలో ఉంటే నీ చేతులు కష్టాజీతులు ఏం చేస్తావో అనుభవించమంటున్నాడు. చూడండి ఎంత బాగుందో. అదేంటండి ఇవాళ నేను 2,000 తెచ్చుకున్నాను, ఆ 2,000 మా ఇంట్లో ఖర్చు పెట్టుకున్నాను అనొచ్చు నువ్వు. కానీ అది ఏ రూపంలో పోతుందో తెలియదు. ఒకవేళ 2,000 తెచ్చుకున్నావు, వినాలా ముగించేస్తాను. 2,000 తెచ్చుకున్నావు, ఓకే, 2,000 తెచ్చుకొని చక్కగా మన కుటుంబంలో అన్నీ తెచ్చుకున్నాం. కానీ మనకి ఎలా ఉంది చెప్పండి? మనకి ఎలా ఉంది? అదేంటంటే 2,000 తెచ్చుకున్నా, మన ఇంట్లో అన్ని సరుకులు ఎంచుకున్నా, అది చక్కగా ఖర్చు పెట్టుకున్నా, అది ఏమీ నిష్ప్రయోజనంగా పోలేదు కాదని అనొచ్చు. కానీ ఇది ఏ రూపంలో పోతుందో తెలియదు, మరో రూపంలో పోతుంది. తెలుసండి? తెచ్చుకున్న 2,000 వెంటనే పోవు, అది మరో రూపంలో పోతాయి. మనకు తెలియదు, అంతే, మనకు తెలియదు. చాలామంది అలాగే అనుకుంటున్నారు. అది 1,000 రూపాయలు తెచ్చుకున్నానండి, రాత్రి ఫ్యామిలీ రెస్టారెంట్కి వెళ్ళి ఫ్యామిలీ ప్యాక్ తెచ్చుకున్నామండి, బిర్యానీ మేము చక్కగా తిన్నామండి ఫ్యామిలీ అనొచ్చు. కానీ 1,000 రూపాయలు తెచ్చుకున్నావు, చక్కగా ఫ్యామిలీ అంతా జాయింట్ పలావ్ తిన్నారు, కుటుంబం అంతా బాగుంది అనుకుంటున్నావు నువ్వు. కానీ మరుసటి రోజునాడు ఏదో రోజునాడు మరో రూపంలో పోతుంది. హాస్పిటల్ రూపంలోనో ఏ రూపంలోనో మొత్తం మీద అది పోతుంది. చూసారు ప్రేమ? దేని వల్ల అయ్యే గ్రహించుకోవాలి. తెంగరేసాలంటే అయ్యే మరి తెచ్చుకున్నాం కదా అండి, అనుభవించాం కదా, మేము ఇంట్లో చక్కగా మేము గడిపాం కదా, తెచ్చుకున్న డబ్బులు అనుకున్న ఆలోచనలో ఉంటాం. కానీ ఆ రోజు తెచ్చుకున్న డబ్బులు ఆ రోజులో నిష్ప్రయోజనం కాదు, మరో రూపంలో నిష్ప్రయోజనంగా పోతాయి. అయ్యే మనకు ఆలోచనలో రావు. అలాంటి ఆలోచనలు కలిగి ఉండడం ప్రేమ దేని వలన ఆలోచించండి. హగ్గయి గ్రంథంలో చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించుకోండి. ఒక్కసారి ఆలోచించండి మీ ప్రవర్తన గురించి. మీ ప్రవర్తన ఎలాగుందో, మీరు ఏ ఆలోచన కలిగి ఉన్నారో, ఏ సావాసంలో ఉంటున్నారో ఆలోచించుకోండి. ప్రేమ దేని వలన సంఘ సావాసం అనేది చాలా ప్రాముఖ్యం. సంఘ సావాసం అనేది చాలా శ్రేష్టమైంది. సంఘ సావాసంలో ఎంత ఉంటే అంత కుటుంబాలకి మేలు, అంత మన జీవితాలకి మేలు. ఆయన సావాసంలో లేమా అది ఎంత మాత్రం మనకు మేలు కాదు. ఒకటే మాటలో కొట్టేశాడు ఆయన. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, ఆయనకి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము, ఏం ఉద్ధరించలేము. ఆయనకు వేరుగా ఉండి మనం ఏది చేయొద్దండి. ప్రేమంతి అయిన వల్ల ఆయన మీద ఆనుకుని మనం ప్రతిదీ చేద్దాం. ఆయన మీద ఆనుకుని మనం చక్కగా ముందుకెళ్దాం. దేవుడు మనల్ని విడిచిపెట్టడు. మన అక్కర్లో అవసరాలు తీర్చే దేవుడు. హృదయ రాశలు ఎరిగిన దేవుడు చేయడా? చెప్పండి. హృదయ రాశలు ఎరిగిన దేవుడు. మనకి ఇంట్లో ఒకటి ఉందో అండి, మనకి ఏ కొద్ది ఉందో అన్నీ తెలుసు, తీరుతాడు ఆయన. కానీ ఆయనకి ఇచ్చే సమయం ఆయనకి ఇద్దాం.
ఆయన సావాసంలో ఉందాం. ఎంత సావాసంలో ఉంటే అంత మనకి మేలు. తన కుమారుడు సావాసానికి పిలిచాడంట. అండి మనుషుల సావాసానికి పిలిచాడా? కాదండి, మనుషుల సావాసానికి పిలలేదు. తన కుమారుడు సావాసానికి పిలిచాడు. మనం ఎవరి సావాసం చెప్పుకోవాలంటే గర్వంగా నేను క్రీస్తు, చెప్పండి, క్రీస్తు సావాసం అని చెప్పుకోవాలా. నేను పలానోడు బ్యాచి, నేను పలానోడు సావాసం అని చెప్పుకోకూడదు. ఈ జబ్బు ఈరోజే కాదు, ప్రారంభంలో ఉందా లేదా? నేను పౌలు వాడను, నేను అపోలో వాడను, నేను కేఫా వాడను, నేను విజయపేదరెడ్డి మనిషిని, నేను పీడి సుందర మనిషిని, నేను జేమ్స్ మనిషిని, ఇలాగా ఈరోజు కూడా ఉన్నారా? జబ్బు ఉందా లేదా? ఆ జబ్బు కూడా ఉంది ఈరోజు. కానీ అలా చెప్పుకోకండి. క్రీస్తు సావాసం అని చెప్పుకోండి గర్వంగా. క్రీస్తు సావాసంలో ఉండండి. ప్రేమ దేని వారు ఆయన సావాసంలో మన జీవితాలు గడుపుతాం. ఒక పాట ఉంది కదా, మంచి పాట అండి. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి ఏసే పరలోకంలో. అర్థమవుతుందండి. మనుషులు ఎలా ఉంటారు, రేపు పోతారు. మనుషులు ఎలా సావాసంలో ఉన్నామనుకోండి, ఇష్టపడతారు. రేపు పొద్దున మన ఆయన సావాసంలోంచి మనం బయటికి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ క్రీస్తు సావాసంలోంచి వెళ్ళిపోవడానికే ఉండదు. మనుషుల సావాసంలో బాగానే ఉంటాం కొన్నాళ్ళు, కానీ మళ్ళీ కొట్లాటలు ఏంటి, గొడవలు, గత్తర్లు, మనస్పర్ధలు వచ్చేస్తే రావా? మనుషుల సావాసంలో వచ్చేస్తాయి. కానీ క్రీస్తు సావాసంలో ఏ మనస్పర్ధలు మనకి రావు. ఎవరికెవరు ఈ లోకంలో, చివరికి ఏసే పరలోకంలో. క్రీస్తే మనకి పరలోకంలో ప్రేమ దేని వల్ల మన